అరుణమ్మ వంటలు. హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో పావు కిలో ఉసిరికాయలతోటి ఒక మంచి టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా మనకు బయట దొరకదండి, అంత టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో మాత్రమే చేసుకోగలుగుతాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని దీనిలాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే వేయండి. వేసుకుని ఈక్వల్గా వేగేటట్టుగా తిప్పుకుంటూ వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఇలా కలుపుకుంటూ మొత్తం ఈక్వల్గా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయల్లో బాగా మంచి రిచ్ సి విటమిన్ ఉంటుందండి. విడిగా పచ్చిగా తినవచ్చు, లేకపోతే ఇలా పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, రకరకాలుగా వీటిని వాడుకోవచ్చు. రోజువారీ మీరు రోజు ఒక ఉసిరికాయ తింటే అది మంచి సి విటమిన్ వస్తుందండి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా బాగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని వేసుకోండి. అన్నీ ఈక్వల్గా ఒకే కలర్ వచ్చేటట్టుగా వేయించుకోండి. ఎర్రబడకుండా నల్లబడకుండా వేయించుకోవాలి. అలాగే తెల్లగా పచ్చిగా కూడా ఉండకూడదు. చూసుకొని బాగా మెత్తగా మగ్గే వరకు వేయించుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజులో కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండుకి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, చూసుకుని వేసుకోండి. తినేదాన్ని బట్టి మరీ పుల్లగా అయినా కూడా బాగోదు. ఉసిరికాయ కూడా పుల్లగా వగరగా ఉంటుంది కాబట్టి చింతపండుని చూసుకుని వేసుకుంటే మంచిది. చింతపండు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ముక్కలన్నింటినీ వేరే సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని చల్లగా ఆరే వరకు ఆరనివ్వాలి. ఈ ఉసిరికాయ పచ్చడి కనుక మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా బయట పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months 1 year వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. కానీ మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. మెంతుల్ని ఒక స్పూన్ వేసుకుని ఇలా వేయించుకోవాలి. చిట్టుపడమనే వరకు వేయించుకొని తీసి వాటిని పౌడర్ లాగా చేసుకోవాలి. దీనిలోకి ఆరిపోయిన తర్వాత కొంచెం కళ్ళుప్పు, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకుంటేనే పీకిల్స్కి చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోలు ఉంటే కనుక రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. రోట్లో కనుక దంచుకుంటే ఇంకా చాలా టేస్టీ వస్తుందండి. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని దానిలోకి తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించడం వల్ల ఈక్వల్గా వేగుతాయి. నల్లగా అయిపోతే పోపు అనేది టేస్ట్ అనేది ఉండదండి. అందుకని జాగ్రత్తగా వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఈక్వల్గా పోపు అంతా వేగాలి. చూడండి, చాలా వరకు వేగిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కల పచ్చడిని దీనిలో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే వేసుకోండి. మనం ఇందాక దంచుకున్న మెంతి పొడిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 20 గ్రాములు కారం వేసుకోండి. నేను పావు కిలో ఉసిరికాయలకి 20 గ్రాములు కారం వేశాను. ఇదంతా కూడా బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే వేసుకుని కలుపుకోండి. ఆ వేడికి కొంచెం అలా అవుతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఉసిరికాయ తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.